జాబులు లేకపోతే ఏం చేస్తారన్న? ఇప్పుడు ఏం జరుగుతుంది హైదరాబాద్ సిటీలోనూ? జాబులు లేకపోవడం వల్లే, ఇచ్చిన జాబ్ జీతాలు సరిపోకపోవడం వల్ల, లగ్జరీస్కి అలవాటు పడటం వల్ల, లేకపోతే ఇది తప్పు కాదని చెప్పి సొసైటీ యాక్సెప్ట్ చేయడం వల్ల, లేకపోతే జ్యుడిషియరీగా కూడా లీగల్గా కూడా తప్పు కాదని చెప్పేసి మనం చెప్పడం వల్ల ఇంట్లో వాళ్ళు ఉండరు. ఎక్కడెక్కడికో పల్లెటూరు నుంచి వస్తారు, చదువుకోవడానికి వస్తారు, లేకపోతే ఇప్పటికే మొబైల్స్ వాటితో ఇన్స్టాగ్రామ్లో పోర్న్ వీడియోస్ పెట్టి చంపేస్తున్నది గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేయడం మానేసి, ఇది తప్పు లేదు అని చెప్పేసి మీరు ఎప్పుడైతే చేస్తారో వెస్ట్రన్ కల్చర్ని పట్టుకుని సనాతన ధర్మం లేకపోతే మంచిది అని చెప్పేసి మనమే చెప్తున్నాం. ఇండియన్కి ట్రెడిషన్ ఉంది, ఒక కల్చర్ అని చెప్పి మనమే చెప్తూ మనం వెస్ట్రన్ కల్చర్ని మనం పట్టుకొచ్చి ఇక్కడ మనం డంప్ చేసి ఇది ఇంతే మారండి అని చెప్తే ఇది ఒక ఉద్దేశంతో మీరు చెప్తే పోలీసులు మీరు అరికట్టగలరా? పోలీసులు ఏం చేస్తారో తెలుసా మీకు అసలు? ఈ జడ్జిమెంట్లు ఇంతకుముందు లేవా? ఇంతకుముందు ఉన్నాయి కదా, కొత్తగా వచ్చేది అంటే ఇంకా మీరు స్ట్రెంగ్తన్ చేసుకుంటే వెళ్ళిపోతే ఎట్లా అంటే నాకు అర్థం కాదు. ఇది 18 సంవత్సరాలకు మెచ్యూరిటీ ఉంటుందని ఎవరు చెప్పాడు మీకు అసలు? కనీసం జ్ఞానం ఉందా? 18 సంవత్సరాలకు మెచ్యూరిటీ ఉంటుందని ఎవడని చెప్పాడు? ఇవన్నీ జరుగుతులేదండి. రోజు జరుగుతున్న మర్డర్లు జరగట్లేదా? రేపులు జరగట్లేదా? తీసుకెళ్ళటం జరగట్లేదా? లవ్ చేయడానికి చూడట్లేదా? 4 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకుంటే మరి డైవర్స్లు అవ్వట్లేదా? లేకపోతే ఇంట్లోంచి పారిపోయిన వాళ్ళని చూడట్లేదా? లవ్ జిహాదులు చూడట్లేదా? ఎవడో చెప్తున్నారు. అప్లికేషన్స్ పెట్టుకుంటారు. ఆల్మోస్ట్ మీకు ఈ హిందూ మహిళలు చాలామంది ఆల్మోస్ట్ ముస్లిం అబ్బాయిలు ఆల్మోస్ట్ 90% వరకు మహిళలు వెళ్ళి ముస్లిం అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారు. తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడుతున్నారు, డైవర్స్ అవుతున్నాయి. ముస్లిం అమ్మాయిని అప్పుడన్నా హిందూ మగోడు చేసుకోవడం చూసారా మీరు? ఎందుకంటే ఆ సిస్టమేటిక్గా ఆ కల్చరల్గా పెంచడం ఇప్పటికే ఫ్రీడమ్ ఎక్కువైపోయి మన ఇష్టం వచ్చినట్టు మనం పెరుగుతుండికి ఎక్కడ కంట్రోల్ చేయగలరండి పేరెంట్స్? నాకు అర్థంగా నా ఇష్టం, నాకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని పోలీసుడితో మాట్లాడితే అమ్మాయి వచ్చి అబ్బాయి వచ్చి నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతాను, మీ నువ్వెవడో అన్నాడు, ఎవడన్నా అలాంటి ఇంకొకటి అడిగితే నువ్వెవడో అడగడానికి నాకు సుప్రీంకోర్టే జడ్జి ఇచ్చింది, లేదా లీగల్గానే నాకు అవకాశం ఉంది, కోర్టే నాకు అవకాశం ఇచ్చింది, నువ్వెవడో అడుగుతాకని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు చచ్చిపోతుంటే, అంటే కొంతమంది నిజంగా ఉన్నటువంటిది ఏదైతే వృత్తిలో ఉన్నారో వాళ్ళ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సోషల్గా కొంచెం ఇబ్బందులు ఉన్నాయన్నమాట వాస్తవం. దాన్ని దృష్టిలో పెట్టుకుని జడ్జిమెంట్ ఇచ్చారు. బట్ మిగతా జరిగే అనర్థాలను మీరు ప్రొటెక్ట్ చేసి క్లాజ్ని దాంట్లో పెట్టకపోతే ఇష్టం వచ్చినట్టు తిరగండి అంటే ఇప్పుడు ఏం జరిగింది? ఇంతకుముందు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏం జరిగింది? ఆ జడ్జిమెంట్లో కూడా అదే జరిగింది కదా. ఇప్పుడు అన్ని జరిగే అనర్థాలు అవన్నీ అవే కదా. ఇప్పుడు ట్రాప్స్ జరుగుతాయి, హ్యూమన్ ట్రాఫికేటింగ్ జరుగుతుంది, మాయ మాటలు చెప్తారు 18 ఏళ్ళకి, రూములు పెడతారు, లేకపోతే పెద్ద పెద్ద చోట్ల పెట్టి వ్యభిచారం చేయిస్తారు, అడిగితే జడ్జిమెంట్ ఉందని చెప్తారు. 4 ఏళ్ళ తర్వాత ఇదే పిల్లల్ని నన్ను ఎవడో మోసం చేసాడు పెళ్లి చేసుకుంటానని చెప్పేసి కేసు పెడితే మాకు సంబంధం ఏంటి? మళ్ళీ ఇదే సమాజం మళ్ళీ ఆ మగోడిని చంపేయండి లేకపోతే మర్డర్ చేయండి అని చెప్తున్నాం మనం. ఎట్లా చెప్తామండి? నాకు అర్థం కాదు. మనం